నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పర్యటించారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకున్న కోదండరాంకు డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు స్వాగతం పలికారు. అనంతరం దిలావర్పూర్ మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలతో ముచ్చటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. తమ మండలంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ పరిశ్రమను ఎందుకు అడ్డుకోవటం లేదని ఆయనను గ్రామస్తులు నిలదీశారు. ఈ పరిశ్రమతో తమ మండలంలో వాతావరణ కాలుష్యంతో పాటు పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ సమస్య పరిష్కరించని నాయకులు తమ గ్రామానికి ఎందుకు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు గ్రామస్తులను సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగింది. వాళ్ళ పార్లమెంటు ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మేము ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి ఆత్రం సుగుణ గారికి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ఉన్నాం. ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక కారణం లేకపోలేదు. మొదటిది ఏంటంటే ఇట్లా పచ్చటి పొలాలతో నిండిన ఈ దిలావర్పూర్ గ్రామంలో మరి ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టి ఇక్కడ విషయం వెదజల్లే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ఫ్యాక్టరీని ఆపాలి. ఆ ఫ్యాక్టరీ వద్దని ఆందోళన చేసిన రైతుల మీద పెట్టిన కేసులు కూడా ఉపసంహరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఒకటైతే, రెండవది వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము అసమానతలను సృష్టించింది. కార్పొరేట్ రంగానికి న్యాయం చేస్తానికి వాళ్ళు 5 లక్షల కోట్లు రుణమాఫీకి డబ్బులు లేవన్నారు, కానీ కార్పొరేట్ రంగానికి 30 లక్షల కోట్ల వాళ్ళు రుణమాఫీ మాత్రం చేసి పెట్టారు. ఇవాళ దేశవ్యాప్తంగా 80 మంది ఉన్న బిలియనియర్లు వాళ్ళ సంఖ్య ఇవాళ 160 పెరిగింది. ఈ 160 కలిసి ఆదాయంలో 25%, సంపదలో 40% అనుభవిస్తూ ఉన్నారు. అట్టడుగున ఉన్న 50% మంది ప్రజలు మాత్రం వాళ్లకు దక్కుతున్నది కేవలం 6.5 పైసల ఆదాయం, 15 పైసల సంపద. ఈ వ్యత్యాసాలు పెరిగినాయి ఈ 10 ఏళ్ల కాలంలో. ఇది శాస్త్రవేత్తలు తేల్చి చెప్పినటువంటి వాస్తవం. ఈ పెరుగుతున్నటానికి కారణం ఏంటంటే ప్రభుత్వం కూడా ఆ రంగానికే మేలు చేసింది. పేద ప్రజలకు ఉపయోగపడే వ్యవసాయ బడ్జెట్ను తగ్గించింది. ప్రజలకు ఉపయోగపడే NREGS నిధులను కూడా తగ్గించింది. కాబట్టి ఇవాళ మనం ఈ ప్రభుత్వం మార్చి అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ను గెలిపించుకోవటం. ఇవి ఇప్పటివరకు